వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై సినీ నటుడు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి 3 చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులు వెల్లడించారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి 6 ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. రెండు 2014లో విడుదలైన శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ చిత్రం ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. రన్ రాజా రన్ కు గద్దర్ అవార్డు దక్కింది. పాఠశాల మూవీ రెండవ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక మరో ఉత్తమ చిత్రంగా అల్లుడు సీను నిలిచింది. ఇక 2016 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రథమ చిత్రంగా శతమానం భవతి ఎంపికైంది. రెండో ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు నిలిచింది. మూడో ఉత్తమ సినిమాగా జనతా గ్యారేజ్ గద్దర్ అవార్డును అందుకుంది. బాహుబలి 2 2017 ఉత్తమ ప్రథమ చిత్రంగా ఎంపికైంది. శేఖర్ కమల డైరెక్ట్ చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఫిదా రెండో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మూడవ ఉత్తమ చిత్రంగా ఘాజీ నిలిచింది. రెండు 2018కి మహానటి చిత్రం ఉత్తమ సినిమాగా ఎంపికైంది. 2018లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం రెండో స్థానంలో నిలిచింది. ఇక సరికొత్త కథతో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం మూడో ఉత్తమ చిత్రంగా స్థానం దక్కించుకుంది. రెండు 2019 విషయానికి వస్తే మహేష్ బాబు నటించిన మహర్షి మొదటి స్థానంలో నిలిచింది. నాని అత్యద్భుతంగా నటించిన జెర్సీ మూవీ రెండో ఉత్తమ చిత్రంగా గద్దర్ అవార్డుని కైవసం చేసుకుంది. రియల్ స్టోరీతో తెరకెక్కిన మల్లేశం థర్డ్ బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. రెండు 2020 అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ గా నిలిచిన అలా వైకుంఠపురంలో చిత్రం ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఓటీటీలో సంచలనం క్రియేట్ చేసిన కలర్ ఫోటోకి రెండవ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక మిడిల్ క్లాస్ మెలోడీస్ కి మూడో స్థానం దక్కింది. రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్ ట్రిబుల్ ఆర్ 2021కి మొదటి ఉత్తమ సినిమాగా ఎంపికైంది. బాలయ్య బాబు అఖండ రెండవ ఉత్తమ చిత్రం. బుచ్చిబాబు సృష్టించిన ప్రేమ ఉప్పెనకు మూడో స్థానం దక్కింది. రెండు 2022లో విడుదలైన చిన్న సినిమా అందరినీ ఆలోచింపచేసిన చిత్రం. మానవ సంబంధాల వాల్యూను తెలియచేసిన మూవీ బలగం 2022 బెస్ట్ ఫిల్మ్ గా బలగం నిలిచింది. హనుమాన్ రెండవ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. భగవంత్ కేసరి థర్డ్ బెస్ట్ ఫిల్మ్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ అందుకోబోతున్నారు. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుకు గాను మణిరత్నం ఎంపికయ్యారు.
బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును సుకుమార్ కు బహుకరించబోతున్నారు. నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరు పూర్ణచంద్రరావు అందుకోబోతున్నారు. కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ అందుకుంటారు. రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ కి దక్కింది.